పురుషుడు అని అన్నాడు, బాబా పురుషుడు అని అన్నాడు, బయలుపరచబడ్డాడు అన్నాడు. ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పారండి. ఆ విషయం గురించి చెప్పేసి అయితే ఈ 666 గురించి అంటే అంత్యక్రీస్తుకి గుర్తుగా అంత్యక్రీస్తు ఫాలోయర్స్ వాడు మొక్కలు వేసుకుంటే వాడి అనుచరులు అవుతారు. సైతానుడికి అనుచరులు ఫాలోవర్స్ అవుతారు. అయితే ఈ 666 అనేటువంటిది దేనికి గుర్తు సంకేతము? ఈ 666 అనేటువంటిది దేనికి సంకేతము అనేటువంటిది విశదీకరించి చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఎందుకంటే మనం డయాగ్రామ్ వేసి దీనికి శాతానికి అంత్యక్రీస్తుకి అబద్ధకి డయాగ్రామ్ వేసి నేను చెప్తున్నాను కదా మీకు అందరికీ. అలాగనే ఈ 666 గురించి చెప్పాలి అని అంటే డయాగ్రామ్ వేయాలి, దాని పిక్చర్ గీసి దానికి దేనిని 666 అంటారు. ఆర్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏంటి, ఆర్ అంటే 3 ఆర్లు ఉంది కదా. ఈ ఆర్కు ఒక అర్థం ఉంది, మధ్యలో ఆర్కు అర్థం ఉంది, చివరి ఆర్లకు కూడా అర్థం ఉంది. అది బిబ్లికల్గా మనం దాన్ని వివరించి చెప్పాలి. ఓకే, మీ పేరేంటి? సునీల్ బాబు సార్. సునీల్ బాబు. ఏం చేస్తారు మీరు? జాబ్ సెర్చింగ్లో ఉన్నాను. జాబ్ సెర్చింగ్. సెర్చ్ ఫర్ గాడ్స్ వర్క్. ఓకే, సో ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే ది మోస్ట్ హైయెస్ట్ జాబ్ ఈస్ మినిస్టర్ ఆఫ్ గాడ్ ఈ లోకంలో. అది చేయగలిగిన వాడే అసలు నిజంగా తెలుసుకుంటాడండి దేవుని గురించి, తెలుసుకుంటాడు. చాలామంది స్టూడెంట్స్ని అడుగుతూ ఉంటారు, ఏమవుతారంటే నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, శాస్త్రవేత్తలు అవుతాను, సైంటిస్ట్ అవుతాను ఏదో చెప్తున్నారు కదా. ఒక అన్నాడంట ఒక స్టూడెంట్, అమ్మ నాన్నవాడు పాస్టర్లు అంట, నేను పాస్టర్ అవుతాను అన్నాడు. అందరు గోళ్ళు నవ్వారంట. ఈటి అవుతారు పరిపాటి లేకుండా పాస్టర్ అవుతాను అంటాడు. ఏమవుతుందా నీకు ఉద్యోగం లేదు, ఖర్చు. అలాంటి దానికి ఎందుకు రాదు అలా అందరూ ఆయన చూశారంట. ఇంటికి అతయ్యా నాన్న ఇక్కడ అడిగితే అందరూ ఎగతాళి చేశారు అంటే, అరే రాజాది రాజుకి ప్రభువుల ప్రభువుకి మనం సేవకులు ఈ సృష్టి చేసేటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభువుకి మనం సేవకులుగా ఉండబోతున్నాం. వాడికి ఏం తెలుసురా చెప్పారు. సో ది మోస్ట్ హైయెస్ట్ జాబ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ గాడ్. మినిస్టర్ ఆఫ్ గాడ్. నేను ఎన్నుకున్నాడు అని అంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. వాగ్దానాన్ని నిర్లక్ష్యం పెట్టదు. ఒక అమ్మాయికి పిల్లలు లేకపోతే 12 సంవత్సరాలు, అయ్యా నా కొడుకుని ఇస్తే నీ సేవకి ఇస్తానని ఒప్పుకుంటాను. సేవకి ఇస్తానండి, సేవకుడు చేసేస్తాను నేను, బాగా చదివించి ఈ సేవకుడు చేసేస్తానని ఒప్పుకుంటాను. సరే మీదిటికి భార్య గర్భం, అన్నయ్య గర్భం ధరించి మంచి కొడుకులు కదా, అబ్బా ఎస్ఐయా ఎంత గొప్పదో, ఇంత అద్భుతం చేసేవాడు అని చెప్పి చక్కగా స్థుతి కొడాలు పెట్టుకున్నారు. బాగా అందరికి భోజనాలు పెట్టారు. బాగా పిల్లడు పోషించారు, పెద్దోడు అయ్యాడు, చదువుకున్నాడు, పెద్దోడు అయ్యాడు. మంచి ఉద్యోగం వచ్చిందంటాడు. ₹1,00,000 మా అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చిందండి, ₹1,00,000 జీతం అని చెప్పేసి పాస్టర్ గారికి వెళ్ళి చెప్పిందమ్మ. అమ్మ నువ్వు వాగ్దానం చేసావు కదా, వాడు బాగా చదివి పాస్ అయినట్లయితే దేవుని సేవకు అప్పగిస్తున్నాను. అయ్యగారు ఇప్పుడే 10 సంవత్సరాలు ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి పెట్టుకున్న తర్వాత నేను మా అబ్బాయిని నేను సేవకు అప్పగిచ్చేస్తాను అండి అని చెప్పేసి ఇచ్చుకెళ్ళాను. సరే మనోడు ఉద్యోగం చేసి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నెక్స్ట్ ఏడుస్తా వస్తుంది ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి, అయ్యా నా కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు ఏమని ఏడుస్తుంది తెలుసా దేవుని సన్నిధిలో? నేను సేవకి ఇస్తానన్నాను, ఇచ్చావు నాకు నా కొడుకుని, నీకు ఇస్తానన్నా నేను ఇవ్వలేదు, నువ్వే తీసుకున్నావు, నేను ఏం చేశాను? క్షమిస్తాడు దేవుడు, క్షమిస్తాడు. కానీ పర్యావసానం వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ ప్రామిస్? దేవుని చేతిలో చేయి వేసి వాగ్దానం చేసినటువంటి నీవు ఫెయిల్ అయిపోయావు కదా. పర్యావసానం నీ వలన దేవుని యొక్క సేవ చేయకుండా ఆగిపోయాడే. ఎంత ఎంత విచారకరమైనటువంటి విషయం. సో దేవుని యొక్క సేవ అంటే ఏమనుకుంటుంది? చాలా విలువైనటువంటి, చాలా విలువైనటువంటి, పరిశుద్ధమైనటువంటి. పరలోక రాజ్యంలో ఒక ఆత్మను మనం తీసుకుని వెళితే దానికి ఒక జీతం అనేటువంటి ఒక మంది యేసు ప్రభువు పెట్టాడు. జీతం పెట్టాడు. ఒక ఆత్మ రక్షించి పరలోకాన్ని తీసుకొస్తే
సైతం రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలో ఒక ఆత్మ తీసుకుని వస్తే మనకు ఒక జీతం ఉంది పరలోక రాజ్యంలో. మనకు పరలోక రాజ్యంలో వెళ్ళడానికి అర్హత ఉంది. ఆ ఆత్మ తీసుకొచ్చినందుకు మనకు జీతం కూడా ఇస్తాను అని 22వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆత్మస్వరూపంలో యోహాను చెప్తూ ఉన్నారు. కాబట్టి మనము ఎంత ఉన్నతమైనటువంటి సేవ ఇది అని అంటే నిర్లక్ష్యము మాత్రం చేయబడుతుంది. దీన్ని తేలిగ్గా ఎంచు. ఇది చీప్ అనుకోబాకండి. దేవుని యొక్క సేవ అనేది చీప్గా ఎప్పుడు అనుకోవద్దండి. మేము దేవుని యొక్క సేవ చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి మేము పెళ్లిగా చదువుకునేటప్పటి నుంచి దేవుని సేవ చేసేటప్పుడు మేము దేవుని యొక్క సేవ పల్లెటూరులో చేసేటప్పుడు అంటే వాడు పాపం పూజ చేసుకునేటువంటి వాడు ఎలా పెడతారో మాకు అన్నం అంటే లోకలు వండుకొని ఆ లోకల అన్నం పెడితే కొంతమంది మొక్కపోయినటువంటి జొన్న అన్నం పెట్టారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అయ్యా కూర ఏం లేదు అయ్యా అంటే అక్కడ ఏం చేసేవాడు అంటే పచ్చిమిరపకాయలు ఉంటే తీసుకొని రావాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకొచ్చి ఉల్లిపాయలు తీసుకురామంటే ఉల్లిపాయ తీసుకుంటే రాయిని పెట్టుకొని ఆ పచ్చడి ఉట్టి అన్నాన్ని ముక్కలాగా చేసుకొని తిని దేవుని సేవ చేశారు. ఏమంటే ఆ రసం చేసుకున్నామై కదా అంటే ఆ రసం పోయాము, ఆ రసంతో లోకాలను తింటాము అంటే ఆ రసం ఎట్లా ఉప్పు నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకుని నీళ్ళలో కలుపుకొని అమ్మ తిన్నట్టుగా ఉంది. కానీ వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో తెలిసిన దైవజనుడు వచ్చాడు ఇంటికి, మా ఇంటికి ఏదన్నా పెట్టాలి మేము అనేటువంటి ఆశతో వాళ్ళు ఎంత సంతోషంగా. అందులో ఏముంది తెలిసిన దేవుడి ప్రేమ ఉంది. ఏముంది ఆ అన్నంలో దేవుడి యొక్క రక్షించబడేటువంటి ఆత్మ యొక్క ప్రేమ ఉందండి. దైవజనుడిగా నువ్వు అనుభవించేటువంటి దేవుని యొక్క ప్రేమ ఉంది. దేవుని యొక్క సేవలు అనుభవించేటువంటి ప్రేమ ఉంది. కోటీశ్వరుడికి వస్తుంది అది రాదు. సో ఇందులో దేవుని యొక్క సేవ చేయడానికి నిలబడి నీవు నేను నేర్చుకునేటువంటి దైవ సత్యాలు పరలోకం యొక్క మర్మాలను తప్పకుండా మనల్ని వెంబడించేటువంటి విశ్వాసాలు తప్పకుండా తెలియపరచాలి, బోధించాలి, వాళ్ళని నడిపించాలి. అందుకని యేసుప్రభు గారు అందరూ పడిపోయాడు. సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే సందర్భం సంఘం ఎత్తబడేది అనేది రాకడలో 2 భాగాలు. మొదటిది రాష్ట్ర అయితే దీనికి ఎత్తబడుట అనే పదానికి పునరుద్ధానం అని పౌలు మాట్లాడతారు. అంటే ఆ పదాన్ని దాన్ని యాడ్ చేసి మాట్లాడతారు. ఎత్తబడుట అనే సందర్భం అంటే పునరుద్ధానం చెందుతుంది. ఇప్పుడు సంఘం అనేది పునరుద్ధానం చెందిన తర్వాత సంఘంలో మత్సాడావులకి విరోధంగా 2 చెప్పబడినట్టుగా ఆ స్త్రీ అయిన తర్వాత దేవసింహాసనం వద్ద శిశువు పడుకోబడింది. ఆ స్త్రీ అరణ్యంలోకి వెళ్ళి శ్రమలను చూసారు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన సంఘం పరిస్థితి విడవబడిన తర్వాత ఏమవుతుంది? దాని తర్వాత క్రమం ఏమవుతుంది? సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరములు శ్రమలు జరుగుతాయి. పర్సిక్యూషన్స్, శ్రమల కాలం 7 సంవత్సరాలు. అసలు యాక్చువల్గా 7 సంవత్సరాల శ్రమల కాలం అనేటువంటిది జరుగుతుందని బైబిల్లో లేదు. ఎక్కడుంది చెప్పండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం రాయబడినట్టుగా ఆ 7 సంవత్సరాల యొక్క 70 సంవత్సరముల 70 వారముల యొక్క గురించి దాంట్లో వివరిస్తూ మనకు 7 సంవత్సరాల యొక్క శ్రమ కాలాన్ని. అలాగనే మీరు యేసుక్రీస్తు ప్రభువు 24వ అధ్యాయం 15వ వచనంలో నాశనకరమైన హే వస్తువు గురించి చెప్పిన తర్వాత శ్రమల కాలముల గురించి చెబుతాడు. ఇక ఇంతకు ముందు ఎప్పుడు ఈ శ్రమలు జరగలేదు, ఇప్పుడు రాబోతున్నది ఈ శ్రమలకు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటుంది. మేడ మీద నుండి కిందకి రాకూడదు. అంటే ఆ 7 సంవత్సరాల శ్రమలను కూడా విడబడిన సంఘానికే వాళ్ళు ఎప్పుడైతే ఆ విషయాల్లో ఎప్పుడైతే ఏ వస్తువు అనేది సో ఇది ర్యాప్చర్ అనేటువంటిది ప్రీ ట్రిబ్యులేషన్ అంటే శ్రమల కాలములకు ముందుగా జరిగేటువంటిది సంఘం ఎత్తబడుతుంది. తర్వాత శ్రమలు జరుగుతాయి. 7 సంవత్సరాలు శ్రమలు జరుగుతాయి. 3.5 సంవత్సరాలు మామూలు శ్రమ జరుగుతాయి. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు
మహాశ్రమం సంభవిస్తుంది. శ్రమలు మహాశ్రమం సంభవిస్తుంది. విడవబడినటువంటి సంఘానికే పరిమితం. అప్పుడు రక్షణ పొందుతారు చాలా మంది. ఎందుకు రక్షణ పొందుతారు? ఎప్పుడు అయ్యో మనం తప్పు చేశామే, మనం తెలియక గ్రహింపు లేక మనం తప్పు చేశాము, యేసుప్రభువును నమ్మలేకపోయాము, కాబట్టి ఈ శ్రమలోనైనా సరే మనం యేసుప్రభువును నమ్మి శ్రమలు భరిద్దాము. ఈ శ్రమలు అనుభవించినటువంటి వాళ్ళని ఏం చేస్తాడన్నమాట, విగ్రహములకు బ్రతుకుపోయినట్లయితే వాళ్ళు చంపేస్తాడు కదా నువ్వు, కాబట్టి హత్సాక్షులు అయిపోతారు. అదే మహాశ్రమంలో నుంచి వచ్చినటువంటి వారు వీరు అనేటువంటిది మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అది విడవబడిన సంగతి. అదే ఆ సంబంధం చెప్పలేదు కదా. అంటే మనోడు అడిగాడు కదా, మనం దాని గురించి 20వ అధ్యాయం గురించి చెప్పాం కానీ వివరించలేదు. తర్వాత ఇంకెవరికైనా సందేహాలు చెప్పండి. అయ్యా వెస్లీ గారు, మీ సంఘం మీకు ఏమన్నా డౌట్ ఉందని చెప్పండి. నేను ఫోన్లో మందిరానికి వస్తే కేసు వచ్చింది, ఇక్కడ క్లాస్ ఆ కేసులో ఇరుక్కున్నావంటే ఈ కేసులో నిలబడలేవు. అదే ఆ కేసులో ఉన్నామంటే నువ్వు